హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఒక అన్‌ప్లాన్డ్ ప్లేస్‌కి వెళ్తున్నాం అన్నమాట. మేము వెళ్ళేది ఈరోజు ఇస్కాన్ టెంపుల్. ఫస్ట్ మేము బస్ ఎక్కేసాం ఇస్కాన్ టెంపుల్‌కెళ్ళడానికి. ఆహ్, మేము ఆ రోజు నైట్ చేసొచ్చాం కాబట్టి మా ఫేసెస్ అలా టైర్డ్‌గా అనిపిస్తుంది. సో ఆ రోజు వెదర్ అయితే చాలా బాగుండే. అంత సన్నీగా కూడా లేకుండే, అంత కూల్‌గా కూడా లేకుండే, కానీ నార్మల్ ఉండే. సో వెదర్ అయితే చాలా బాగుండే ఇక్కడ. సో ఇలా మళ్ళీ మేము సెల్ఫీస్ దిగడం స్టార్ట్ చేసాం బస్సులో. ఇంకా ఇక్కడ ఒక చిన్న పాప ఉండిండే. చిన్న పాప మా దగ్గర ఆడుకుంటుండే. సో తనని కూడా క్యాప్చర్ చేశా. సో అలా వెళ్తుంటే వెదర్ చాలా అంటే చాలా బాగుండిండే ఆ రోజు. అందుకోసం అని చెప్పేసి కొంచెం ఇలా వీడియోస్ తీశాను. సో ఇక్కడ మా బ్రదర్స్ వచ్చేసి బార్గెనింగ్ చేస్తున్నారు అనమాట ఆటోకు. సో అంకుల్‌తో బార్గెనింగ్ చేస్తున్నారు. ఇక్కడ అంటే ఆటోలో పర్ పర్సన్‌కి 20 రూపీస్ మాత్రమే అని చెప్పేసి అలా బార్గెనింగ్ చేసి ఇంకా అంకుల్ ఒప్పేసుకున్నాడు. ఎక్కువ చెప్తే ఈళ్ళు తక్కువ చేశారు. సో ఫైనల్‌గా ఇస్కాన్ టెంపుల్ కాడికి ముట్టేసాం. ఇక్కడ స్లిప్పర్స్ ఇలా పెట్టాలి అని చెప్పేసి అన్నారు. సో ఈ రూల్ నాకు చాలా నచ్చింది. ప్యాకెట్‌లో ఏసి ఇలా వాళ్ళకిచ్చేయాలని చెప్పేసి. ఎందుకంటే ఇది నేను ఫస్ట్ టైమ్ ఒక టెంపుల్ దగ్గర చూస్తున్నా. అంటే వితౌట్ కాస్ట్, అది కూడా 1 రూపీ కూడా చార్జ్ చేయలేదు వాళ్ళు. ఇలా స్లిప్పర్స్ పెట్టడానికి. ఇలా బ్యాగ్‌లో ఏసి స్లిప్పర్స్ ఇవ్వాలి వాళ్ళకు. సో యెస్, ఇది నాకైతే చాలా నచ్చింది ఈ రూల్. సో టెంపుల్‌కి రీచ్ అయ్యాక రైట్ సైడ్‌లోనే ట్యాప్స్ ఉన్నాయి. హ్యాండ్ వాష్‌లో ఇంకా ఎవరికన్నా ఫ్రెష్ అవ్వాలి అనుకుంటే లెగ్ వాష్ చేసుకొని రావాలి కాబట్టి రైట్ సైడ్‌లోనే ట్యాప్స్ ఉన్నాయి. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఒక బొట్టు కౌంటర్ ఉంది. అంటే ఇలా ఏమంటారు, ఇలా టిక్లీ కౌంటర్ ఉందన్నమాట. సో ఇలా ఎంటర్ అవ్వగానే టెంపుల్ అయితే చాలా బాగుంది. నిజంగా అసలు చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఎస్పెషల్లీ కృష్ణారాధన చూసాక ఇంకా పీస్‌ఫుల్‌గా అనిపించింది. చాలా అంటే చాలా. ఆ టెంపుల్‌కి వెళ్తే చాలా వైబ్సే డిఫరెంట్ అసలు. నిజం చెప్తున్నా. అసలు ఆ వైబ్సే సెపరేట్ అబ్బా! నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇక్కడేమో నా ఫ్రెండ్ ఆల్రెడీ ప్రసాదం తీసుకొని కూర్చొని తింటుంది. నేను వీడియో తీస్తున్నా కాబట్టి అలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. సో ఇలా ప్రసాదం కూడా పెట్టారన్నమాట. ఇంకా ప్రసాదం కూడా చాలా టేస్టీగా ఉంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ మళ్ళీ మేము సెల్ఫీస్ దిగడం స్టార్ట్ చేసాము. సో నెక్స్ట్ మళ్ళీ బయలుదేరేసి ఇంకా ఏమన్నా బ్రేక్‌ఫాస్ట్ తిందామని జెప్పేసి వచ్చాము. నే నాకైతే ఏం తినాలనిపియలేదు కాబట్టి నేను ఆ రోజు ఏం తినలేదు. వీళ్ళందరూ దోస, వడ ఇంకా ఏదో ఆర్డర్ చేసి తిన్నారు. నేను జస్ట్ ఒక టీ తాగానంతే. సో నెక్స్ట్ మాల్‌కెళ్దామని అనుకున్నాము. మాల్‌కెళ్దామని జెప్పేసి మెట్రో స్టేషన్‌కొచ్చాం. మెట్రో స్టేషన్‌కొస్తే పెద్ద వేస్ట్ లాగా ఇచ్చేసాడు. వీడే అది పెద్ద వేస్ట్. ఏం చేశాడంటే ఫస్ట్ వేరే స్టేషన్ నుంచి టికెట్ బుక్ చేశాడు. అది అక్కడ స్కాన్ అవ్వట్లేదు ఏంటి అని మేము చూస్తుంటిమి. తర్వాత తీరా చూస్తే అది వేరే స్టేషన్ నుంచి బుక్ చేశాడు. ఇలా 3 టైమ్స్ చేశాడు ఒక్క టికెట్ బుక్ చేయడానికి. అందుకోసమే మాకింత లేట్ అయిపోయింది. సో ఫైనల్‌గా మెట్రో ఎక్కేసామన్నమాట. ఇక్కడ వీళ్ళని ఇగ్నోర్ చెయ్యి. ఏమన్నా చేయండి కానీ వీళ్ళని ఇగ్నోర్ చేయండి ప్లీజ్. ఈ మెట్రోలో ఆ రోజు చెప్పాను కదా వెదర్ చాలా బాగుండండి అని చెప్పేసి. సో నిజంగా అసలు వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుండండి. సో అలా మేము మాల్‌కి రీచ్ అయిపోయాం. సో మేము పీవీఆర్ మాల్‌కొచ్చాం. ఇక్కడ అన్నీ చూస్తున్నాం. ఏం షాపింగ్ చేయాలి అని చెప్పేసి. సో అలా షాపింగ్ అనేది స్టార్ట్ చేసాం మేము. సో ఇక్కడ మేము 99 అనే షాప్‌కొచ్చాం. 99 రూపీస్‌కి అన్నీ దొరుకుతాయని జెప్పేసి. కానీ ఇక్కడ అంత కలెక్షన్ ఏం బాలేదు. 99కే ఉన్నాయి. ఆహ్, కానీ కలెక్షన్ అంత ఏం బాలేదు. సో మేమేం తీసుకోలేదు. సో నేనిక్కడ ఒక పాండా చూసా. ఇదే అది. నాకు చాలా నచ్చింది. కానీ తీసుకొని ఏడ పెట్టాలో అర్థం కాలేదు కాబట్టి తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి మేమిక్కడ ఐస్ క్రీమ్ తిన్నాం. ఆకలవుతుండే కాబట్టి ఇంకా ఐస్ క్రీమ్ అని తిందామని చెప్పేసి ఐస్ క్రీమ్ తిన్నాం. కింద ఇలా కొంచెం డెకరేటివ్‌గా అనిపించింది యానిమల్స్ లాగా. మళ్ళీ స్టార్ట్ అయిపోయాం మేము. స్టార్ట్ అయిపోయి వేరే మాల్‌కొచ్చేసాం. సో ఇక్కడ ఈ ఫిష్ ట్యాంక్ అనేది నాకు చాలా నచ్చింది. దాంట్లో ఉన్న ఫిషెస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇదొచ్చేసి మళ్ళీ నేను ఒక సెల్ఫీ దిగాను. ఇది అవుట్‌ఫిట్ అనమాట నేను ఆ రోజు ఏసుకుంది. ఇక్కడ నేను సీకే బ్యాగ్స్ చూసాను.
అరౌండ్ 8,000 అలా ఒక్క బ్యాగ్ ఉండండి. స్టార్టింగ్ ప్రైస్ 8,000 అలా ఉండండి. దాంట్లో కూడా ఆఫర్స్ వస్తాయంట. 50% ఆఫ్ వస్తది. సో, అప్పుడు తీసుకుందామని జెప్పేసి అనుకుని నేనిప్పుడు స్కిప్ చేశాను. అంటే ఇప్పుడు తీసుకోలేదు. సో, లెట్స్ సీ. అప్పుడు 50% ఆఫ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. ఇంకా అలా బ్యాగ్స్ చూసేసి వేరేదేమన్నా షాపింగ్ అంటే ఇలా నార్మల్‌గా ఏమన్నా దొరుకుతాయని జెప్పేసి చూసాం. సో, మాకంతగా ఏం నచ్చలేదు కాబట్టి ఇంకా మేము గేమ్స్ ఆడదామని జెప్పేసి గేమ్స్ ఆడడానికి వెళ్ళాము. ఇక్కడ కొన్ని గేమ్స్ గూడా ఆడాం మేము కార్డ్ తీసుకొని. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నా ఫ్రెండ్ ట్రై చేస్తుందనమాట ఈ గేమ్ ఆడడానికి. చాలా ట్రై చేసింది పాపం. తర్వాతొచ్చేసి వీళ్ళు చేత్తోనే కొడుతున్నారు. అది దాంతో అవ్వట్లేదు కాబట్టి. సో, అలా. సో, నెక్స్ట్ ఇది గూడా గేమ్ ఆడామొకటి. సో, వీళ్ళందరూ ట్రై చేద్దాం అని జెప్పేసి. కానీ ఇక్కడ 3 మినిట్స్ మాత్రమే ఇచ్చారు. ఆ 3 మినిట్స్ చాలా తక్కువ అనిపిచ్చింది నాకైతే. చాలా అంటే చాలా. కానీ చాలా ఎంజాయ్ చేసాం ఈ గేము. సో, నెక్స్ట్ ఇంకా బయలుదేరాలని చెప్పేసి బయలుదేరిపోయాము. ఇంకా ఎగ్జిట్ అయిపోయాము. ఇంటికెళ్ళాలని జెప్పేసి. సో, ఆ రోజు మా లక్ చాలా బాగుండండే. బయటికి వచ్చినెంబటనే మాకిది పుష్పక్ దొరికేసింది. బస్ దొరికింది. దొరికింది కాబట్టి ఇంక మేము నెక్స్ట్ లంచ్ అస్సలు చేయలేదు. ఆ రోజు టైం వచ్చేసి 5 అవుతుండే. అప్పటి వరకు అసలు మేము లంచ్ కూడా చేయలేదు. ప్లీజ్ ఈ పర్సన్‌ని మాత్రం ఇగ్నోర్ చేయండి. ప్లీజ్ అంటే ప్లీజ్. సో, అలా ఇంకా 5:15 కల్లా మేము లంచ్ చేసాం. మండీ హౌస్‌కొచ్చేసాం. మండీ హౌస్‌కొచ్చేసి లంచ్ చేసాం. సో, ఇక్కడ తినే కెపాసిటీ నా ఫ్రెండ్‌కి మాత్రమే ఉండిండే. ఇప్పుడు లాస్ట్‌లో ఇక్కడ అందరి కెపాసిటీస్ అంతా ఫుల్ అయిపోయిండే. అందుకోసం అని చెప్పేసి ఇలా నా 2 బ్రదర్స్ వెనక పడి మరీ తనతో తినిపించారు. సో, దట్స్ ఆల్. ఇలా మా డే గడిచిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.